ఇస్తున్నాం. ఈ యొక్క ప్రభా ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు అనుగ్రహించిన ఈ గొప్ప కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మంచి దేవుడవు, కృప కలిగిన దేవుడవు, దయ కలిగిన దేవుడవు, మమ్మలను ఒక గొప్ప ఉద్దేశం కోసము నువ్వు పిలుచుకున్న దేవుడవు. నీ పిలుపును ప్రభువా మేము పోగొట్టుకోవడానికి వీల్లేదు. నీ దర్శనాన్ని ప్రభువా మా జీవితాలలో మేము పోగొట్టుకోవడానికి వీల్లేదు. ప్రభువా జాగ్రత్త పడుతూ కాపాడుకుంటూ నీ మహిమ కోసం మేము బ్రతికే కృపను మా అందరికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు, దేవునికి వందనాలు. ఈరోజు మనము ధ్యానించే అంశము, క్యాన్ ఎన్ ఇండివిజువల్ లూజ్ గాడ్స్ కాల్ అండ్ పర్పస్ ఇన్ లైఫ్. ఒక వ్యక్తి తన జీవితంలో దేవుడు ఏ పిలుపునైతే పిలిచినాడో, ఏ ఉద్దేశం కోసము ఏర్పాటు చేసుకున్నాడో పోగొట్టుకునే ఆస్కారం ఉందా? ఈజ్ దర్ ఎ పాసిబిలిటీ ఆఫ్ లూజింగ్ గాడ్స్ పర్పస్ అండ్ గాడ్స్ కాల్? ఏ ఉద్దేశము లేకుండా, ఏ ప్రణాళిక లేకుండా మనం పాపంలో బ్రతుకుతున్న మనలను దేవుడు ఏం చేసినాడంటే బ్రతికించి ఒక విలువను మనకిచ్చి ఒక ఉద్దేశాన్ని మనకు అందించినట్లుగా లేఖనాలు చెప్తా ఉన్నాయి. ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్, ప్రతి దేవుని కుమారుడు, ప్రతి దేవుని కుమార్తె దేవుని ద్వారా గొప్ప ఒక ఉద్దేశం కలిగిన వారుగా ఉన్నారు. కానీ దేవుడు ఏ ఉద్దేశంతోనైతే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడో, పిలుచుకున్నాడో, వారి ద్వారా ఏ కార్యంలో అయితే చేయాలనుకుంటున్నాడో వాళ్ళు పోగొట్టుకోగలరా? సాధ్యమా? కొన్ని ప్రశ్నలు మన ముందు వస్తాయి. కొందరు అంటారు, ఎట్లా బ్రతికినా పర్వాలేదు, ఎట్లా జీవించినా పర్వాలేదు, ఒక రోజు దేవుడు నన్ను అక్కడ తెచ్చుకొని నిలబెట్టుకొని వాడుకుంటాడు, తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడనే ఆలోచన కలిగిన వారు కొందరు ఉంటారు. కొందరు ఏమనుకుంటారంటే, దేవుడు సర్వభావ అధికారం కలిగిన వాడు కదా, కాబట్టి నేను ఈ స్థితిలో అంటే ఉండడానికి కారణము ఆ దేవుడు ముందుగానే నిర్ణయించేసినాడు. నేను ఇంత బలహీన పడిపోవడానికి బహుశా దేవుడు నన్ను ముందుగానే ఇట్లనే తయారు చేసినాడేమో అని కొంతమంది సెటిల్ అయిపోతారు. దేవుని యొక్క సర్వభావ అధికారము ఎటువంటిదో, ద సావరన్ నేచర్ ఆఫ్ గాడ్, ఆ దేవుని యొక్క సర్వభావ అధికారము ఎటువంటిదో గ్రహించలేని స్థాయిలో చాలా మంది ఉండి, నా స్థితి ఈ రీతిగా ఉండడానికి భవిష్యత్ దేవుడు ముందుగానే ఇట్లా నిర్ణయం చేసినాడేమో, నేను ఇట్లా జీవించేస్తున్నాను అనుకుంటారు. కొందరు ఈ రకంగా ఆలోచన చేస్తారు. ఇంకొక ప్రశ్న ఏంటిదంటే, క్యాన్ గాడ్ అనాయింట్ సమ్వన్ అండ్ యెట్ దే లూజ్ గాడ్స్ పర్పస్? దేవుడు చేత అభిషేకించబడిన తర్వాత కూడా, దేవుని యొక్క ఆత్మ అభిషేకం పొందుకున్న తర్వాత కూడా వాళ్ళు దేవుని యొక్క ప్రణాళికను పోగొట్టుకోగలరా? దేవుడు ఎవరినైనా నియమించిన తర్వాత, అపాయింట్ చేసిన తర్వాత, అయ్యో నేను ఎందుకు నేను అపాయింట్ చేసినా అని బాధపడే సందర్భం కూడా రావచ్చా? ఆ సందర్భం రావచ్చా? దేవుడు ఒకవేళ బాధపడినా కానీ దయచేసి గమనించండి, దేవుడు ఏదో తప్పు చేసినాడు, it is not because God has missed something or made a mistake. దేవుడు ఒకవేళ బాధపడినా కానీ, ఎవరైనా అపాయింట్ చేసిన తర్వాత, ఏర్పాటు చేసుకున్న తర్వాత, అయ్యో నేను ఎందుకు అప్పగించా, నేను ఎందుకు నియమించుకున్నానని దుఃఖపడే సందర్భం ఒకవేళ వస్తే, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ బికాస్ మేబీ దట్ పర్సన్ మెస్డ్ అప్ హిస్ లైఫ్. తన జీవితాన్ని బహుశా పాడు చేసుకున్నాడేమో, అటువంటి స్థితిలోనికి వచ్చినాడేమో. అటువంటి స్థితిలో వచ్చి అన్ని పాడు చేయడం చూసి దేవుడు, అరే ఎందుకు ఈయనని నేను ఏర్పాటు చేసుకున్నానని దుఃఖపడినాడేమో. అటువంటి సందర్భం కూడా రావచ్చు. నేను మొదటి సమూయేలు గ్రంథంలో నా డివోషన్ టైంలో నేను స్పెండ్ చేస్తా ఉన్నాను. దేవుడు ఏ విషయాలైతే నా ముందు తీసుకొని వస్తున్నాడో ఆ విషయాలు చాలా మందితో పంచుకుంటా ఉన్నాను. కొంతమంది లాస్ట్ వీక్ అంతా కొంతమంది సేవకులతో పంచుకున్నాను. దేవుని పరిచర్యలో వాడబడుతున్న వారితో ఈ మాటలను పంచుకున్నాను.
కొంతమందికి ప్రశ్న ఉంటుంది, ఆటోమేటిక్ గా నేను దేవుని యొక్క ఉద్దేశంలోనికి నేను వచ్చేస్తాను, దేవుడు ఒకరోజు తీసుకొని వచ్చేస్తాడు అని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. రారు. మన నిర్ణయాలు లేకుండా మనం ఆ స్థితికి రాము. మన నిర్ణయాలు లేకుండా ఆ స్థితిలో మనం నిలబడము. దేవుడు పిలుచుకున్నా గాని, దేవుడు ఏర్పాటు చేసుకున్నా గాని, దేవుడు అభిషేకించినా గాని, మన యొక్క నిర్ణయాలు, మన యొక్క వైఖరి, మన యొక్క లోబడే తత్వము ఎంత ప్రాముఖ్యమైందో దేవుడు పిలిచిన పిలుపుకు, ఉద్దేశానికి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈరోజు నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలను నిర్లక్ష్యపరుస్తున్నావేమో, దేవుడు నేను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ విషయాలలో నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావేమో, బహుశా దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడేమో. దయచేసి మనమందరము జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం ఆలకిద్దాం. ఇశ్రాయేల్ని దేవుడు నడిపించడానికి సమూయేలు ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సమూయేలు ప్రవక్తను దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత సమూయేలుని ఇశ్రాయేలీలు ఇష్టపడలేదు. వాళ్ళు కోరుకున్నట్లుగా ఒక రాజు కావాలి, రాజుగా నియమించండి. వేరే దేశాలకు రాజులు ఉన్నారు. అది ఎటువంటి సందర్భంలో అంటే, సమూయేలు ఏం పొరపాటు చేయలేదు, కానీ ఆయనకి సహకారంగా నిలబడే బిడ్డలు తప్పు పని చేస్తున్నందుకు అది కారణంగా తీసుకొని, వద్దు, మాకు మీ నాయకత్వం వద్దు, మీ పిల్లల ద్వారా ఈ నష్టం వద్దు, మాకు ఒక రాజు కావాలి అని దేవుడిని బాధపరిచినారు, సమూయేలుని బాధపరిచినారు. సమూయేలు కూడా చాలా దుఃఖపడతాడు. నా లీడర్షిప్ ని, నా పరిచర్యను వీళ్ళకి అవసరం లేదా, ఇంతకాలం వీళ్ళని నేను నడిపించినాను, దేవుని యొక్క మాటలు బోధించినాను, నన్ను అవసరం లేదా, నన్ను ఎందుకు తృణీకరిస్తున్నారని దుఃఖపడినప్పుడు దేవుడు అంటాడు, ఇగో చూడు, ఐగుప్తు నుంచి వీళ్ళని విడిపించిన తర్వాత ఇశ్రాయేలీయుల్ని ఈ దినం వరకు నాతో ఇట్లనే వ్యవహరించినారు. నాతో వ్యవహరించినప్పుడు సమూయేలు నీతో వ్యవహరించారా ఈ ప్రజలు? నన్ను తృణీకరించినప్పుడు నిన్ను తృణీకరించారా? నువ్వు బాధపడకు, వాళ్ళు చెప్పిందే వాళ్ళ చేయి, ఒక రాజును నియమించు అని చెప్పినప్పుడు దేవుడు కొన్ని స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ సమూయేలుకి ఇస్తాడు. ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటిదంటే, రేపు ఈ కాలం కల్లా ఒక వ్యక్తి వస్తాడు, ఆయనను నువ్వు రాజుగా నియమించు, నేను చెప్తాను ఆ వ్యక్తి ఎవరో అని సమూయేలుకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఆ టైంలోనే ఈ కీషు కుమారుడైన సౌలు ఆయన గాడిదలను వెతుక్కుంటూ, ఎందుకంటే ఆ దినాలలో ఆస్తులు అనేక రకాలుగా ఉండేవి, పశువులు చాలా మంది కలిగి ఉండేవారు. ఈ గృహము అంటే కీషు యొక్క ఇంటి వారు, అంటే కీషు చాలా ధనవంతుడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. మొదటి వచనంలో మీరు చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉంటుంది, దెర్ వాజ్ ఎ బెంజమినైట్, ఎ మ్యాన్ ఆఫ్ స్టాండింగ్. మ్యాన్ ఆఫ్ స్టాండింగ్ అంటే వెల్దీ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్, బాగా డబ్బు, ఆస్తి, మంచి పలుకుబడి, పేరు కలిగిన వ్యక్తి అని దాని అర్థం. సో సౌల్ వాజ్ నాట్ కమింగ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ దట్ ఈస్ పూర్, లేకపోతే లేదు, చాలా వెల్దీ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ నుంచి సౌలు వస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో ఇక్కడ మీరు గమనించండి, ఈయన జీవితాన్ని కొద్దిగా డీటెయిల్డ్ గా మీతో ఈరోజు నేను మాట్లాడతాను. ఇంచుమించు ఒక 10 విషయాలు నేను మాట్లాడతాను. వీలైతే రెఫరెన్సెస్ రాసుకోండి, బైబుల్ తెరుచుకొని చూడండి. ఒక వ్యక్తి ఈ రకమైన స్థితి నుంచి ఎటువంటి రకంగా ఆయన తయారైనాడో అని మనం గమనించినట్లయితే, దేవుడు 15వ అధ్యాయంలో మనం చూస్తాం, మొదటి సమూయేలు గ్రంథంలో దేవుడు మిమ్మల్ని ఆయన తృణీకరించి ఉన్నాడు, నీ యొక్క రాజ్యాన్ని వేరే వానికి ఇస్తున్నాడు, నమ్మకమైన వ్యక్తిని ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నందుకు చాలా దుఃఖపడుతున్నాడని ఆ మాటలను మనం చూడగలుగుతాం. 13వ అధ్యాయంలో 13వ వచనంలో అక్కడ కూడా దేవుడు నిన్ను తృణీకరిస్తున్నాడు, నీ స్థానంలో ఒక నమ్మకమైన వాడిని ఎన్నుకుంటున్నాడని మాట్లాడినాడు. 15వ అధ్యాయంలో కూడా 11వ వచనంలో కూడా గాడ్ హ్యాస్ రిజెక్టెడ్ యూ టు బి ఏ కింగ్ అనే విషయాన్ని అక్కడ మనం చూస్తాము. 16వ వచనము 17వ వచనంలో కూడా అదే విషయాన్ని శామ్యూయల్ సంబోధిస్తున్నాడు. అంటే ఒకసారి ఆలోచన చేయండి, ఏ వ్యక్తి అయితే దేవుడు పిలుచుకున్నాడో, ఏర్పాటు చేసుకున్నాడో, ఆ విషయంలో ఆయన దుఃఖపడుతున్నాడు. నేను ఎందుకు ఈయన రాజుగా నియమించుకున్నాను,
ఎందుకు ఈయన ద్వారా ఇంత నష్టం కలిగింది అని దేవుడు బాధపడుతూ అక్కడికి ఆగిపోలేదు. నేను ఒక నమ్మకస్తుడిని, నా హృదయాన్ని అనుసరించే వ్యక్తిని, నా మనస్సును ఎరిగి బ్రతికే వ్యక్తిని నేను నియమించుకోబోతున్నాను, ఒక నమ్మకస్తుడిని నేను లేపుకోబోతున్నాను. ఒకడు ఫెయిల్ అయిపోయినాడు. ఏ ఉద్దేశం కోసం అయితే దేవుడు పిలుచుకున్నాడో ఆయన ఫెయిల్ అయిపోయినప్పుడు నేను ఇంకొక వ్యక్తిని ఎన్నుకుంటున్నానని దేవుడు మాట్లాడినట్లుగా మనం చూద్దాం కొన్ని విషయాలు ఈ సౌలు జీవితంలో. మనం మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఆయన ఒక ధనవంతుడి ఇంట్లోంచి, ఒక వెల్దీ ఇన్ఫ్లుయెన్షియల్ మంచి పలుకుబడున్న కుటుంబం నుంచి వచ్చిన వాడుగా మనం చూస్తున్నాం. మొదటి 2 వచనాల్లో మీరు చూడండి. అదే కాకుండా చాలా హ్యాండ్సమ్ వ్యక్తి అని బైబిల్ రాయబడి ఉంది. మీ బైబిల్లో ఆ మాట ఉందో లేదో నాకు తెలియదు కానీ, బట్ బైబిల్ సేస్ దట్ హీ వాజ్ ఎన్ హ్యాండ్సమ్ అండ్ ఎ వెరీ ఇంప్రెసివ్ యంగ్ మ్యాన్. ఆయన కేవలము మంచి అందగాడే కాదు, ఒక తల ఎత్తు, అంటే ఏ హెడ్ టాలర్ దెన్ ఆల్ ఇజ్రాయలైట్స్. సపోజ్ అందరూ 5'10" ఉన్నారు అనుకోండి, మేబీ ఆయన ఒక 6'3" అటువంటి హైట్ కలిగిన వాడు. అంటే అందరికంటే ఆయన ఒక తల ఇట్లా చాలా ఎత్తుగా మంచి హ్యాండ్సమ్ వ్యక్తిగా ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. రెండోది, సౌలు జీవితంలో మీరు గమనించండి, ఎప్పుడైతే తన ఇంట్లో ఆయన కలిగిన ఆస్తి, ఆ గాడిదలను, వాళ్ళు గొర్రెలను మేకలను ఇట్లా పెంచుకుంటారు, దూడలను, క్యామెల్స్ ని, ఒంటెలను, ఆవులను, పశువులను, వాళ్ళు చాలా ఆస్తి కలిగి ఉంటారు. యోబు కూడా అటువంటి ఆస్తి కలిగి ఉండే. సో ఈయనకు కలిగిన ఆ యొక్క గాడిదలను పోయినప్పుడు ఆ తండ్రి పిలిచి అంటాడు, కుమారుడా ఇక చూడు, ఇట్లా పోయి ఎక్కడికి వెళ్ళినాయో అది వెతుక్కొని ఒక పని మనిషిని తీసుకొని వెళ్ళి వెతుక్కుంటూ రా అని చెప్పినప్పుడు 4వ వచనంలో మీరు గమనించండి, ఆ వ్యక్తి ఆ తండ్రికి విధేయత చూపించి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. లేదు డాడీ, చాలా మంది పనులు ఉన్నారు, చాలా మంది పని మనుషులు ఉన్నారు, నేను పోవడం ఏంటి, నేను వెతకడం ఏంటి అని ఆగిపోలేదు. ఆయన ఒక మంచి విధేయత కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఒక తండ్రి ఒక బాధ్యతను ఇచ్చినప్పుడు ఆ బాధ్యతను నెరవేర్చడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మూడోది మనం గమనించినట్లయితే ఆయన 9వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఏం చూస్తామంటే, ఆ యొక్క గాడిదలు తప్పిపోయినప్పుడు చాలా వెతుకుతారు, చాలా ప్రాంతాలలో వెతుకుతారు. వెళ్ళిపోయిన తర్వాత సౌలు అంటాడు ఒక మాట, ఇక చూడు చాలా దినాలు అయిపోయినాయి, ఇప్పుడు మా నాయన గాడిదల గురించి ఆలోచించడం పక్కన పెట్టేసి ఇప్పుడు కుమారుడు గురించి ఆలోచించడము మొదలు పెడతాడు, మనం తిరిగి వెళ్ళిపోవడము చాలా మంచిది అనే మాటను చెప్పినప్పుడు ఆ పని మనిషి ఒక మాట అంటాడు, అయ్యా ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, దేవుని సేవకున్నాడు, ఆయన కొన్ని విషయాలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పేస్తాడు, బయలుపరుస్తాడు, ఆయన దగ్గరికి మనం వెళ్దాము, మనం ఆయన దగ్గరికి వెళ్ళి కనుక్కుందాము, తర్వాత తిరిగి వెళ్ళిపోదాము అన్నప్పుడు ఈయన వింటాడు, వెళ్తాడు. ఆ పని మనిషి ఇచ్చిన సలహాను కూడా ఇక్కడ తీసుకున్నట్లుగా మనం చూస్తాం. సమూయేలుని అక్కడ కలిసినట్లుగా కూడా మనము చూస్తాము. అంటే ఆయన లక్షణాలు నేను చెప్తున్నాను, గమనించండి ఒకసారి. ఒక పని మనిషి చెప్పిన మాటలు కూడా విని లోబడిన వ్యక్తిగా మనం చూస్తున్నాం. అటువంటి చక్కని తగ్గింపు, దీన మనసు తనలో మనం చూడగలుగుతున్నాం. 4వ విషయము మీరు చూడండి, శామ్యూయేలు దగ్గరికి ఆయన వచ్చినప్పుడు 9వ అధ్యాయము 20వ వచనము 21వ వచనంలో మనం చూస్తాము. శామ్యూయేలు తనతోని మాట్లాడుతున్నప్పుడు, ఇశ్రాయేలీయుల యొక్క దృష్టి అంతా నీ వైపున, నీ ఇంటి వైపున వచ్చింది కదా. అంటే దాని అర్థం ఏంటిదంటే, ఇశ్రాయేలీయుల యొక్క నిరీక్షణ అంతా నీ వైపున తిరిగింది కదా, అంటే దేవుడు నీ వైపున త్రిప్పినాడు కదా అన్నప్పుడు ఈయనకు ఆశ్చర్యం కలుగుతుంది. శామ్యూయేలు ఇంత పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడు, మేమేంటి, మా తెగ ఏంటిది, మేము చాలా చిన్న తెగ నుంచి వచ్చిన వాళ్ళం కదా, అన్ని ట్రైబ్స్లలో మా ట్రైబ్ చాలా చిన్న ట్రైబు, మా కుటుంబము చాలా చిన్న కుటుంబము, ఇంత పెద్ద మాట, ఇశ్రాయేలు యొక్క దృష్టి అంతా, నిరీక్షణ అంతా నీ వైపున, నీ ఇంటి వైపున వచ్చింది కదా అని చాలా తగ్గింపుతో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. 5వదిగా మనం గమనించినట్లయితే 10వ అధ్యాయము 1వ వచనంలో శామ్యూయేలు తనని
నూనె రాసి పోసి ఆయనని అభిషేకించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 10వ అధ్యాయము 6వ వచనము, 9వ వచనము, 10వ వచనము మనం చూసుకున్నట్లయితే దేవుడు తనను పరిశుద్ధాత్మతో అభిషేకించినట్లుగా చూస్తున్నాం. ఆయన ప్రవక్తలతో కలిసి సౌలు ప్రవచించినట్లుగా చూస్తా ఉన్నాము. ఇది చాలా ప్రత్యేకమైన విషయం. సౌలు దేవుని ఆత్మతో నింపబడి ప్రవచించేటప్పుడు అక్కడ చూసిన వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ వ్యక్తి ప్రవక్తలలో ఒకడా. అంటే ఇమాజిన్ చేయండి, తన జీవితంలో దేవుడు ఎటువంటి కార్యాలు చేసుకుంటూ వెళ్తున్నాడో ఒకసారి చూడండి. 7వ విషయము మనం గమనించినట్లయితే, తన ఇంటికి వెళ్తాడు. శామ్యూయల్ చేత అభిషేకించబడి ఇంటికి వెళ్తాడు. 10వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూడొచ్చు. తన అంకుల్ అడుగుతాడు, ఎక్కడికి వెళ్ళినావు, ఎందుకు ఆలస్యమైంది అని అడిగినప్పుడు, ఇట్లా వెతుక్కుంటూ వెళ్ళినాను కానీ అక్కడ ప్రవక్త కలిసినాడు అనగానే ఆయన ఏం మాట్లాడినాడు నాకు చెప్పు అంటాడు. లేలే ఇట్లా ఎక్కడ తప్పిపోయినా అది దొరికిపోయినా అనేసి ఆయన బయలుపరిచినాడు. కానీ మీరు ఆ 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మీరు చూడండి, ఈయనని రాజుగా దేవుడు నియమించబోతున్నాడు, ప్రత్యక్షపరిచినాడు, అభిషేకించినాడు అనే మాట అక్కడ మాట్లాడాడు. ఒకవేళ అటువంటి స్థానంలో మనం ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? ఇమీడియట్ గా నన్ను దేవుడు ఇట్లా పిలుచుకున్నాడు, గొప్ప సేవ చేసుకోబోతున్నాడు, దేవుడు నన్ను రాజుగా నియమించబోతున్నాడు, అందరూ నాకు లొంగబోతున్నారు అని గర్వంగా బహుశా మనం మాట్లాడతామేమో. అక్కడ మీరు గమనించండి, సౌలు ఎంత తగ్గింపుతో ఉన్నాడంటే, ఆ రాజుగా నియమించే విషయంలో కూడా ఏ విషయాలైతే సమూయేలు మాట్లాడినాడో అవి ఏవి కూడా అక్కడ బయలుపరచలేదు. ఏ విషయం కూడా బయలుపరచలేదు. ఎందుకంటే అటువంటి దీనత్వము, తగ్గింపు కలిగి, లో ప్రొఫైల్ కలిగి బ్రతికినాడు. 8వ విషయం మనం చూసుకున్నట్లయితే, మిస్పా అనే ప్రాంతంలో ఇశ్రాయేలీయులందరినీ పోగు చేసినాడు. ఎవరు? శామ్యూయేల్. పోగు చేసి అందరి ఎదుట ఈయనని రాజుగా నియమించడానికి, అపాయింట్ చేయడానికి ఆయన అందరినీ పోగు చేస్తాడు. పోగు చేసినప్పుడు ఈ 12 ట్రైబ్స్ లో అందరినీ వేరు చేసుకుంటూ బెంజమిన్ ట్రైబ్కి వస్తాడు. బెంజమిన్ ట్రైబ్ లో కీష్ వాళ్ళ ఇంటిని వేరు చేసి నిలబెడతాడు. నిలబెట్టిన తర్వాత ఆ వ్యక్తి ఏడి అని అడుగుతాడు. ఆ సౌలు ఏడి అని అడిగితే అక్కడ లేడైనా, ఆయన అక్కడ లేడు. దేవుణ్ణి అడుగుతాడు, దేవా ఈయన ఎక్కడున్నాడు అంటే దేవుడు బయలుపరుస్తాడు, ఈయన ఆ సప్లైస్ వెనకాల దాచుకొని ఉన్నాడు. ఎక్కడైతే ఆ యొక్క అన్ని సామాన్లన్నీ జమ చేస్తారు కదా, ఆ బస్తాల వెనకాలనో దేని వెనకాలనో పోయి దాచుకున్నాడు ఆయన. అయితే వీళ్ళు వెళ్ళి ఆయన లాక్కొని వచ్చిన తర్వాత అప్పుడు ఆయనని పబ్లిక్ గా రాజుగా నియమిస్తారు. ఆయన దాచుకున్నాడు. నేనే రాజుని అని ఒక మంచి వస్త్రాలు వేసుకొని అని రాలేదు, ఎక్కడో దాచుకున్నాడు, భయానికి దాచుకున్నాడు. ఆయన నేనేంటి, ఈ పని ఏంటి, ఈ ఏర్పాటు ఏంటి అనే భయంతో దాచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ఆయన ఏ రీతిగా అయితే తర్వాత భాగంలో మనం చూస్తున్నామో అటువంటి వ్యక్తి కాదాయన. అటువంటి వ్యక్తి కాదు. దేవుడు తనని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన అటువంటి వ్యక్తి కానే కాదు. అందుకోసం ఇవన్నీ మీకు చూపిస్తా ఉన్నాను. హల్లెలూయా. 9వది మనం చూసుకున్నట్లయితే, సౌలుని రాజుగా నియమించినప్పుడు కొందరు చాలా చెడ్డగా మాట్లాడినారు. 10వ అధ్యాయము 27వ వచనంలో మీరు చూడండి, కొందరు చాలా చెడ్డగా పలికినారు. ఏమని పలికినారంటే, ఈయన ద్వారా ఇశ్రాయేలుని విడిపిస్తాడా అని తృణీకరించి చాలా కంటెంప్టబుల్ వర్డ్స్ ని, అంటే మాక్ చేస్తూ, ఎగతాళి చేస్తూ మాట్లాడినారు. జనరల్ గా రాజుగా నియమించినందుకు ప్రజలందరూ కొన్ని గిఫ్ట్స్ పట్టుకొచ్చి గుర్తిస్తున్నారు. అంటే నువ్వు రాజు కదా, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నారనగా అనేసి ఏదో వాళ్ళ కృతజ్ఞత భావన తెలియజేస్తూ గిఫ్ట్స్ తెచ్చి ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు మాక్ చేసుకుంటా ఏమి కూడా తీసుకురాలేదు అని లేఖనాలలో మనము చూస్తా ఉన్నాం.
తర్వాత భాగంలో దేవుడు అమోరీలకు విరుద్ధంగా సౌల్ని వాడుకొని వాళ్ళని డిఫీట్ చేసేటట్టుగా దేవుడు వాడుకుంటాడు. వాడుకున్నప్పుడు అమోరీలు ఓడిపోయిన తర్వాత ప్రజలందరూ గుర్తిస్తారు, సౌల్ని దేవుడు బలంగా వాడుకుంటున్నాడు రాజుగా. అప్పుడు కొంతమంది పక్క నుండి అంటారు, రాజానికి గుర్తుందా, కొంతమంది డ్రామాలు చేసినారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నోరును మెదిల్పినారు, ఈయన ద్వారా నా విజయాలు ఇచ్చేది, ఈయన నా రాజు అని ఎగతాళి చేసినారు, రాజు పట్టుకొచ్చేసి చంపేయమంటారా, వాళ్ళని దొరకబట్టేసి వేసేద్దామా అనే మాట తన దగ్గర ఉన్న ప్రజలు మాట్లాడినప్పుడు సౌలు అంటాడు, లేదు, వాళ్ళని హాని చేయొద్దు, దేవుడి దినం మనకు విజయం ఇచ్చినాడు, వాళ్ళని చంపడానికి వీల్లేదని వదిలేస్తాడు వాళ్ళని. 10వ విషయం చూసినట్లయితే ఇదే అమోరీల విషయంలో ఎప్పుడైతే ఇశ్రాయేలీయుల యొక్క ఒక ప్రాంతంలో ఈ అమోరీలు చుట్టుముట్టినప్పుడు వాళ్ళని విడిపించడానికి ఒక చక్కని మాట ఉంటుంది. 11వ అధ్యాయము 6వ వచనంలో, దేవుని ఆత్మ తన పైకి వచ్చినప్పుడు ఆయన కోపంతో రగిలిపోయినాడు, ఆయన యుద్ధం చేయడానికి, ప్రజలను పోగు చేయడానికి ముందుకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఒక మంచి సూత్రం ఉంది. ఏ పనైనా కానీ దేవుని ఆత్మతో కదిలించబడి చేసినప్పుడు గొప్ప జయాలను మనం చూస్తాం. సౌలు ఆ రీతిగా నడిచినాడు. ఇన్ని మాటలు మీతో నేను ఎందుకు పంచుకున్నానంటే, గమనించండి, ఆయన అంత ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కానీ, అంత డబ్బు కలిగిన ఫ్యామిలీతో వచ్చినా కానీ, ఆయనలో ఉన్న దీనత్వము, వినే తత్వము, లోబడే తత్వము, ఆయన తను తాను ప్రొజెక్ట్ చేసుకోకపోవడము, దేవుడు కరెక్ట్ వ్యక్తినే ఎన్నుకున్నాడు. ఆ టైంలో, ఆ కాలంలో ఇశ్రాయేలు నడిపించడానికి దీనికంటే శ్రేష్టమైన లక్షణాలు ఇంకెవరిలో ఉంటాయండి? ఇటువంటి దీనత్వము, లోబడే తత్వము, దాచుకునే తత్వము, క్షమించే తత్వము, తొందరగా ఆయన తన ఇమోషనల్ అయిపోయేసి డిసిషన్ తీసుకునే వ్యక్తిగా కనబడట్లేదు. హ్యాండ్సమ్ ఉన్నాడు, మంచి అందగాడుగా ఉన్నాడు, ధనం ఉంది, కానీ ఆయనలో ఒక లీడర్షిప్లో ఆ టైంలో, ఆ కాలంలో కొన్ని చక్కని లక్షణాలను కూడా మనం చూస్తున్నాం. తర్వాత భాగంలో కూడా ఆయన దేవుని శక్తితో కదిలి విజయాలు చేయడం కూడా మనం చూస్తున్నాము. అమోరీల్ని వణికిచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాము. దేవుడు నిలబెట్టుకున్నాడు తనని. దేవుడు తనని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆయన అటువంటి వ్యక్తి కానే కాదు. తర్వాత భాగంలో మనం చూస్తా ఉన్నాము. ఒకసారి మీరు చూడండి, 13వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎక్కడైతే సమూయేలు వచ్చి బలి అర్పణ ఇవ్వాలనో, నేను 7 దినాల తర్వాత నేను వస్తాను, ఎదురు చూడు, యుద్ధానికి వెళ్ళకు అని చెప్పి వెళ్ళినాడు. కానీ ఆయన రావడం ఆలస్యంగా జరిగినప్పుడు సౌలు అనుకుంటాడు, అయ్యో ఇది ఆలస్యం జరుగుతుంది, ప్రజలందరూ భయపడిపోతున్నారు అనేసి ఆ టైంలో ఓన్ డిసిషన్ తీసుకుంటాడు. ఆయన జ్ఞానం బట్టి నడవడం స్టార్ట్ చేస్తాడు. ప్రజల యొక్క ఆ యొక్క మాటలకు లొంగిపోయేసి ఆ ఒత్తిడిలోకి వచ్చి నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఆయన ఒత్తిడిలోకి వచ్చి సమూయేలు ఏ బలిని ఇవ్వాలో ఈయన ఇస్తాడో, అదే టైంలో శామ్యూయేలు వచ్చి ఈ మాటలు మాట్లాడతాడు. చదువుకుందాం. 13వ అధ్యాయము 13వ వచనము. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞ గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. ఇప్పుడు సమస్య ఏర్పాటు చేసిన దేవుని యొక్క ఏర్పాట్లో లేదు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ ఆ ప్రణాళికను దాటిపోయి సొంత మార్గంలో నడవడం స్టార్ట్ చేసినాడు. సొంత ఆలోచన చొప్పున నడవడం స్టార్ట్ చేసినాడు.
సొంతగా నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేసినాడు. నేను తీసుకుంటే ఏం తప్పు, నేను రాజును కదా అనే రీతిగా ముందుకు సాగినాడు. 15వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము, అక్కడ దేవుడు అమాలేకులను సంపూర్ణంగా హతము చేయమన్నప్పుడు ఆయన చేయకుండా సగం పనే చేసి వచ్చి సంపూర్ణంగా పని చేసినట్లుగా ఒక సీన్ క్రియేట్ చేస్తాడు సౌలు. అటువంటి స్థితిలో మీరు చూడండి, 11వ వచనం చదువుకుందాం. 15వ అధ్యాయము. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతని నేను రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. ఇక్కడ చూడండి, ఆయనని రాజుగా నియమించిన దినమున సౌలు అటువంటి వాడు కాదు. కానీ తర్వాత దినాలలో దేవుడు అంటున్నాడు, ఈయనని నేను ఏ ఉద్దేశంతోనైతే ఏ ప్రణాళికతోనైతే రాజుగా నియమించినందుకు నేను బాధపడుతున్నాను. అంటే దేవుడు మిస్టేక్ చేసిన అని చెప్పట్లేదు, నా ఉద్దేశాన్ని ఆయన పాడు చేసినాడు అని చెప్తున్నాడు. నా ప్రణాళికను ఆయన పాడు చేసుకున్నాడు. తన జీవితంలో పాడు చేసుకొని హానిని ఇశ్రాయేలుకి తీసుకొస్తున్నాడు. ఆయన ద్వారా నష్టాన్ని తీసుకొస్తున్నాడు. తన ద్వారా నాకు అవమానాన్ని ఆయన తీసుకొస్తున్నాడు అనే బాధను ఆయన అక్కడ వ్యక్తపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. దేవుని ఉద్దేశాలు అట్లనే ఉన్నాయి తన జీవితంలో, దేవుని యొక్క ప్రణాళిక అట్లనే ఉంది, కానీ ఈయన పాడు చేసుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ 15వ అధ్యాయంలో చూడండి, 16వ వచనము 17వ వచనము మనం చదువుకుందాం. సమూయేలు, నీవు మాట్లాడ పని లేదు. యెహోషువ రాత్రి నాతో సెలవిచ్చిన మాట, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియజేతును, వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పుమనెను. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు వైతివి. నువ్వు నీ దృష్టిలో అల్పుడుగా ఉన్నప్పుడు, దీనత్వంతో ఉన్నప్పుడు, వింటున్నారా, ఒకప్పుడు నువ్వు ఇట్లా ఉండే, కానీ ఇప్పుడు ఏమైంది అని అడుగుతున్నాడు సమూయేలు. ఒకప్పుడు నీ దృష్టిలో చాలా చిన్నవాడుగా చూసుకున్నప్పుడు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా, ఆ చిన్నతనం ఏమైంది, ఆ తగ్గింపు ఏమైంది, ఆ దీన మనసు ఏమైంది, ఆ దాచుకునే తత్వం ఏమైంది, దేవుని ఘనపరిచే తత్వం ఏమైంది, ఆ దేవుని యొక్క మాట చొప్పున నడిచే తత్వం ఎక్కడ పోయింది, దేవుని ఆత్మతో నిండి నువ్వు కదిలిన అటువంటి సందర్భం ఏమైంది? ఒకప్పుడు యు ఆర్ వెరీ స్మాల్ ఇన్ యువర్ ఓన్ ఐస్, యు ఆర్ వెరీ హంబుల్, and God appointed you as the king of Israel. And what happened to that humility? ఆ దీనత్వం ఏమైంది? ఆ స్థితి ఏమైంది? చదువు. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించెను, మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీలను నిర్మూలము చేయము, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగుబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. ఎప్పుడైతే ఈయన తన ఆలోచన చొప్పున నడవడం స్టార్ట్ చేసినాడో, తను అనుకున్నదే కరెక్ట్ అనే రీతిగా బ్రతకడం స్టార్ట్ చేసినాడో, దేవుని యొక్క మాటను వినకుండా సొంత మార్గాల్లో నడవడం స్టార్ట్ చేసినాడో, అప్పుడు దేవునికి అనిపించింది, ఈయన ద్వారా నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో వాటిని అన్నిటిని ఈయన పాడు చేసుకుంటూ వెళ్తున్నాడు, హాని చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు, నన్ను బాధ పెడుతున్నాడు. కాబట్టి ఈయనని నేను చేసినందుకు, రాజుగా చేసినందుకు దుఃఖపడుతున్నాను. నేను వేరే వ్యక్తిని ఎన్నుకుంటాను ఈ పని కోసము, నా హృదయాన్ని అనుసరించే వ్యక్తిని నేను ఎన్నుకుంటాను. సహోదరులారా, గమనించండి, యేసు ప్రభుతో పాటు 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యులు ఎప్పుడైతే ఆయన ఏర్పాటు చేసుకున్నాడో మీరు గమనించండి, యేసు ప్రభు కొండపైకి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేసి ఆయన యొక్క అపోస్తులుగా ఉండడానికి
12 మందిని ఎన్నుకున్నాడు. 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు, తన అపోస్తులుగా, శిష్యులుగా. దాంట్లో ఆయన ఇస్కరియోతు యూదాను కూడా ఒక అపోస్తులుగా ఎన్నుకున్నాడు. ఒకవేళ దేవుణ్ణి అడిగినట్లయితే ఇస్కరియోతు యూదా యొక్క విషయంలో నీ ఉద్దేశం ఏంటి ప్రభు అని అడిగినట్లయితే, ఇగో ఈయనను ఎందుకు ఎన్నుకుంటున్నాను, ఈయనను ఎందుకు ఎన్నుకుంటున్నాను, ఈయనను ఎందుకు ఎన్నుకుంటున్నానో అట్లనే ఈయనను కూడా నేను ఎన్నుకున్నాను. నేను బైబిల్లో మనం చూస్తా ఉన్నాము, ఇస్కరియోతు యూదా ఆ 12 మంది శిష్యులతో కలిసి వెళ్ళి స్వస్థతలు చేయడము, దయ్యాలను వెలగొట్టడము, దేవుని రాజ్యం గురించి ప్రకటించడము, సేవలో కూడా పాలు పొందినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇస్కరియోతు యూదా అట్లా లేడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నప్పుడు మనలో అట్లాంటి భయం పుట్టుకొస్తుంది. కానీ దాన్ని సరిగా ప్రాసెస్ చేయండి, మీ జీవితాలు స్థిరపరచబడతాయి. మన దేవుడు తృణీకరించే దేవుడు కాదు. అటువంటి స్థితిలో కూడా మనం తిరిగి మన జీవితాల్ని ఆయన ఉద్దేశ ప్రకారం కట్టుకోవడానికి ఆయన వైపున తిరిగినట్లయితే తప్పకుండా మన జీవితాలను ఆయన నిలబెడతాడు. కానీ ఈ సందేశము ఎవరి కోసము చాలా తీవ్రంగా దేవుడు బయలుపరుస్తున్నాడంటే, దేవుడు మాట్లాడుతున్నప్పటికీ, దేవుడు బయలుపరుస్తున్నప్పటికీ పెడచో పెట్టి వినకుండా, లోబడకుండా, వాళ్ళు అనుకున్నట్టే బ్రతకడానికి ముందుకు సాగుతున్నారు చూడండి, వాళ్ళకు ఒక పెద్ద హెచ్చరికగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇస్కరియోతు యూదాని దేవుడు అట్లా ఏర్పాటు చేసుకోలేదు. ఏర్పాటు చేసుకున్న దినంన అని అటువంటి వాడు కాదు. యేసు ప్రభుతో నడిచేటప్పుడు అటువంటి వ్యక్తి కాదు. కొంతకాలం అయిన తర్వాత ఆయన ఆ యొక్క ఏమంటారు, ఆఫరింగ్ బాక్స్ లోంచి దొంగతనం చేయడము, తర్వాత యేసు ప్రభుని అంబేయడము. బైబిల్లో ఒక మాట ఉంటుంది, జూడాస్ ఇస్కరేట్ హు బికేమ్ ఏ ట్రేటర్. బికేమ్ ఏ ట్రేటర్ అంటే తర్వాత ఆయన మోసగాడుగా మారినాడు. ఎందుకు అంటే ఆయన యేసు ప్రభుతో ప్రయాణమయ్యేటప్పుడు కొన్ని శోధనలకు లొంగినాడు, కొన్ని ఆలోచనలకు లొంగినాడు, ఆ ప్రభావంలోకి వచ్చినాడు, సొంతగా నిర్ణయాలు తీసుకున్నాడు, సొంతగా వెళ్ళి అమ్మడానికి డబ్బులు తీసుకున్నాడు అని అనుకున్నట్టుగా కొన్ని నడవట్లేదు. అందుకోసము యేసు ప్రభుతో ప్రయాణం అవడము మనం ఇష్టం. కానీ దేవునికి ఒకవేళ అడిగినట్లయితే, జూడా ఇస్కరియోతు ద్వారా నీకు గొప్ప ఉద్దేశం ఉందా అంటే తప్పకుండా ఉండే. అపోస్తుల కార్యంలో మనం చూస్తాము, he went to the place where he was destined. డెస్టిన్డ్ అంటే ఆయనకు నియమించబడిన స్థలంలోనికి వెళ్ళినాడు. అంటే దేవుడు ముందుగా ఆయన నాశనం చేయడానికి దేవుడు ఆయన నిర్ణయించుకోలేదు. ఆ నాశనకరమైంది ఆయన చేసినాడు గనుక, నిర్ణయించుకున్నాడు గనుక చివరిగా ఆ స్థితిలోనికి ఆయన వెళ్ళిపోయినాడు, తెచ్చుకున్నాడు అనే మాటకు అర్థము. జగత్ పునాది వేయబడక ముందే దేవుడు అనే నాశనానికి ఎన్నుకోలేదు. అందుకోసమే దేవుని యొక్క సర్వభావ అధికారాన్ని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. బహుశా ఇస్కరియోతు యూదాని నాశనం చేయడానికి పుట్టించినాడు దేవుడు, నాశనం చేయడానికి పుట్టించిన వాడైతే ఆ దేవుడు ఆయన మనిషిగా మన కోసం ప్రాణం పెట్టడానికి ఎందుకు వస్తాడు? రక్షించడానికి. ఆయన చేతులారా పాడు చేసుకుంటే దానికి దేవుడా బాధ్యుడు? ఇప్పుడు దేవుడు ఆయన ఏర్పాటు చేసుకుంది సేవ చేయడానికి, సువార్త ప్రకటించడానికి, బుద్ధిజంతములు వాడుకోవడానికి. యూదా ఇస్కరియోతుని దేవుడు ఏర్పాటు చేసుకుంటే, యూదా ఇస్కరియోతు చేసిన పని ఏంటి? ఆయన సొంత మార్గంలో నడవడానికి ఇష్టపడ్డాడు. ఆయన అనుకున్నట్టుగా నడవడానికి ఇష్టపడ్డాడు. ఆయన కోరుకున్నట్లుగా బ్రతకడానికి ఇష్టపడ్డాడు. గనుక ఆయన దేవుని యొక్క ఉద్దేశాన్ని పోగొట్టుకున్నాడు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఆయన సంపూర్ణంగా పశ్చాత్తాపపడి దేవుని అడిగినట్లయితే బహుశా అప్పుడు కూడా దేవుడు క్షమించేవాడేమో. కానీ బాధపడ్డాడు, తప్పు చేసినానని గ్రహించినాడు, కానీ దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపం చూపించలేదు, వెళ్ళి ఉరి తీసుకున్నాడు. సహోదరులారా,
నువ్వు చేసే నిర్ణయాలు, నేను చేసే నిర్ణయాలే మన జీవితాన్ని ఒక దినం నిలబెట్టేది అనే సంగతి మనం గ్రహించాలి. రేపటి దినము ప్రభువా ఏమైంది నీ ఉద్దేశము, ఏమైంది నీ ప్రణాళిక, నీ ఉద్దేశాలు గొప్పవి అని విన్నాను, నన్ను నా స్థితి ఇట్లా ఎందుకు అయింది అంటే దేవుడు అంటాడు ఆ ఉద్దేశం అలాగనే ఉంది, ఆ ప్రణాళిక అట్లనే ఉంది, కానీ నువ్వు దాన్ని దాటిపోయి నువ్వు అనుకున్నట్టుగా బ్రతుకుతున్నావు, నువ్వు కోరినట్లుగా బ్రతుకుతున్నావు, నీ సొంత మార్గంలో పోయి నువ్వే చెడపగొట్టుకుంటున్నావు. ఇప్పుడు ఈ స్థితికి రావడానికి నేను కాదు, నా సర్వభావ అధికారం కాదు, అది నా ఆలోచన కానే కాదు, అది నీ ఆలోచనతో నువ్వు ఆ స్థితికి తెచ్చుకున్నావు అంటాడు. ఇదే సమూయేలు గ్రంథంలో మనం చూస్తాము, ఏలి అనే ఒక యాజకుడిని మనం చూస్తాము. దేవుడు ఒక ప్రవక్తను పంపించి ఆ ఏలితో మాట్లాడుతున్నాడు. ఏలి, నీ జ్ఞాపకం లేదా, లేవి గోత్రంలో నీ తండ్రి ఇంటిని నేను ఏర్పాటు చేయలేదా? దేవుడు మాట్లాడుతున్నాను. డిడ్ ఐ నాట్ చోజ్ యూ, డిడ్ ఐ నాట్ అపాయింట్ యూ, నేను నిన్ను ఏర్పాటు చేసుకోలేదా? ఇది ఏవైతే నీకు ఇచ్చినానో, ఏ పని అయితే నీకు ఇచ్చినానో, ఏ వనరులు అయితే నీకు ఇచ్చినానో నేను ఇచ్చిందే కాదా? కానీ నువ్వెందుకు ఇట్లా తయారైనావు, ఈ స్థితికి ఎందుకు తెచ్చున్నావు? నీ బిడ్డలు పాపం చేస్తుంటే వాళ్ళని సరి చేయట్లేదు, ఎందుకు ఇంత ఆయాసకరమైన స్థితిలోనికి నువ్వు వచ్చినావు, నీ కుటుంబం వచ్చింది అంటే ఏలిని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏలి అటువంటి వాడు కాదండి. ఏలి కుటుంబం అట్లా లేదు. తర్వాత మార్గ మధ్యలో వాళ్ళు అట్లా తయారైనారు. అందుకోసమే ఒక ప్రవక్త వచ్చి ఈ మాటలు మాట్లాడగలుగుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? ఏలి, దేవుడు నేను తృణీకరించినాడు, నీ ఇంటిని తృణీకరించినాడు. నీ ఇంట్లో చాలా మంది ముసలి వయసు వరకు బ్రతకరు. నీ ఇంట్లో ఏదైతే జరగబోతుందో అదొక సూచనగా ఉంటుంది. నీ ఇద్దరు కుమారులు ఒకటే దినం చచ్చిపోతారు, హోప్ని, ఫినియాస్. అదొక సూచనగా ఉంటుంది ఇశ్రాయేల్ మధ్యలో. నేను పరిశుద్ధుడిని, నేను దేవుడిని అనే సంగతి అందరు తెలుసుకుంటారు. అదొక సూచనగా ఉంటుంది. ఏ దినమైతే వాళ్ళు యుద్ధానికి వెళ్తారో, ఆ కుమారులు మందస పెట్టని పెట్టుకొని వెళ్తారో, అదే రోజు వాళ్ళు అక్కడ చనిపోవడం జరుగుతుంది, చంపబడతారు. ఆ వార్త విన్న దినమే ఏలి కింద పడి ఆయన చనిపోతాడు. సహోదరులారా, ఆ స్థితి, ఆ రకంగా తన జీవితము ఎండవడం దేవునికి ఇష్టం లేదు. ఒక వ్యక్తి యొక్క జీవితము ఆ రకంగా అంతమవడము దేవుని ఉద్దేశం కాదు. అటువంటి స్థితిలో అంతము ఎందుకైనారు అంటే ఆయన అటువంటి స్థితిని తెచ్చుకున్నాడు కాబట్టి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అట్లా ఉన్నాయి. కొన్నిసార్లు మన జీవితంలో కూడా దేవుడు అటువంటి గొప్ప ప్రణాళికతో కదిలించడానికి ఇష్టపడుతున్నప్పటికీ మొండి వేయడము, మనలో ఉన్న అహంకారము తగ్గించుకోకపోవడము, నేను అనుకున్నదే కరెక్ట్ అని పోవడం. సహోదరులారా, పొండి, మీరు ఆ రకంగా బ్రతకాలంటే మీరు బ్రతకండి. కానీ ఒక రోజు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ వైఖరితోనైతే ఇప్పుడు మీరు పోతున్నారు చూడండి, ఈ ముగ్గురు ఎగ్జాంపుల్స్ నేను చెప్పినాను కదా, వాళ్ళు ఎటువంటి పరిణామము వాళ్ళు తర్వాత అనుభవించినారో అటువంటి పరిణామము వచ్చినప్పుడు బాధపడి లాభం లేదు. ఆ టైంలో బాధపడి లాభం లేదు, ఆ టైంలో దుఃఖపడి లాభం లేదు. ఏ దేవుడైతే గొప్ప ఉద్దేశంతో మనల్ని పిలుచుకున్నాడో ఆ గొప్ప ఉద్దేశంలో నడవడానికి మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవాలి, మన మార్గాల్ని సరిదిద్దుకోవాలి. దేవుడు మీ ఆలోచన చొప్పున మీరు బ్రతకండి, నా పేరు పెట్టుకోని అని చెప్పట్లేదు. నా ఆలోచన చొప్పున ఈ భూమి పైన మీరు బ్రతకండి, అప్పుడు నా ఉద్దేశాన్ని మీరు నెరవేర్చగలుగుతారు. సహోదరులారా, ఎంతమంది 2 సార్లు బ్రతకాలనుకుంటున్నారు చెప్పండి? మన సాంప్రదాయంలో ఒకసారి సరిగా బ్రతకకపోతే 2సారి ఛాన్స్ దొరుకుతుంది, మరో పుట్టుకొస్తుంది, మరొకసారి పుడతారని మన హైందవ సాంప్రదాయంలో ఉంది. కానీ గమనించండి, బైబిల్ ఏం చెప్తా ఉందంటే మనిషి ఒక్కసారే పుడతాడు, ఒకేసారి చనిపోతాడు, దాని తర్వాత తీర్పు. 2-3 సార్లు పుట్టుడు లేదు, 2-3 సార్లు బ్రతికేది లేదు. 2-3 సార్లు ఛాన్సులు ఉంటే ఈ ఛాన్స్లో నేను పాడు చేసుకుంటే నెక్స్ట్ ఛాన్స్ ఉంది కదా అని ఆలోచన మనకు రావచ్చు.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సపోజ్ ఇట్లనే బెన్నీ అనుకున్నాడు అనుకుందాం, దేవుడు ఈసారే పాడైపోయిందిలే, నెక్స్ట్ టైం ఇంకో ఛాన్స్ ఉంటుంది కదా. లే బెన్నీకి ఛాన్స్ లేదు. సుశీల సిస్టర్ అనుకోవచ్చు, అబ్బో నాకు ఇంకో ఛాన్స్ దొరుకుతుంది. లేదు, వయసు పోతా ఉంటే, కాలం పోతా ఉంటే మళ్ళీ రాదు. ఒకేసారి బ్రతుకుతాము, సేవ చేసినా ఒకేసారి సేవ చేస్తాము, చనిపోతే ఒకేసారి చనిపోతాము, అంతే, లైఫ్ ఎండ్ అయిపోతుంది. సహోదరులారా, మన మూర్ఖత్వంతో, మన ఆలోచనతోటి, మన తలంపులతోని దేవుని యొక్క ప్రణాళికను ధ్వంసము చేసుకోవడానికి వీలు లేదు. దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకున్నప్పుడు వాళ్ళు అటువంటి వారు కాదు. కానీ దేవుడు ఆశ్చర్యపోతున్నాడు, దుఃఖపడుతున్నాడు, బాధపడుతున్నాడు. సౌలు విషయంలో ఎట్లయితే బాధపడ్డాడో అట్లా బాధపడుతున్నాడు. వీళ్ళు ఎందుకు ఇట్లా తయారైనారు? వీళ్ళ నిర్ణయాలు ఇట్లా ఎందుకున్నాయి? వీళ్ళ మార్గాలు ఎందుకు సరిదిద్దుకోవట్లేదు? ఎందుకు నా సన్నిధికి వచ్చి బాగు చేసుకోవడం లేదు? నేను నిలబెట్టనా? వాళ్ళ నేను వాడుకోనా? నేను నింపనా? నేను తిరిగి క్షమించనా? నేను బాగు చేయనా? ఎంతమంది నిజంగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి, దేవుని ఉద్దేశాల కోసము నేను బ్రతకాలి, దేవునికి మహిమ చెల్లించాలి, దేవునికి ఆ సంతోషం తీసుకురావాలి నా జీవితం ద్వారా, అన్న రాజ్యంలో ఒక చక్కని పనిముట్టుగా నేను ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ప్రశ్న అడిగినాను నేను. అట్లీస్ట్ చేతులైనా కనబడాలి కదా నాకు. ఎంతమంది అట్లా బ్రతకాలనుకుంటున్నారు? లేదా సుశీల సిస్టర్ చేతులు ఎత్తట్లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే నాకు కనిపిస్తున్నారు అందరూ. ఎవరు చేతులు ఎత్తుతున్నారు, ఎవరు చేతులు ఎత్తట్లేదు? హల్లెలూయా. ఎంతమంది నిజంగా దేవుని కోసం నిలబడాలి కూడా ఒకసారి చేతులు ఎత్తాడు. ఓ ప్రైజ్ ద లార్డ్. అందరు సేవకులు, దేవునికి స్తోత్రం. భూమి తలకిందులు కావాలి కదా మరి ఈ టైం కల్లా. మరి హల్లెలూయా. భూమి అట్లనే కదలకుండా ఎందుకుంది తెలుసా? మన మార్గాలు ఇంకా సరిగాలేదు కాబట్టి. ఆమేన్. Something is wrong. We want our own way. Something is missing in our journey. Something is terribly wrong. God called you to do something. Maybe you are doing something else. Obedience to God is a key for all the miracles. I take this liberty of taking the name of Ben-Hur. నిన్న దినాన ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు ఇవే విషయాలు చెప్పాను నేను. దేవుడు ఏదైతే ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటు తగ్గట్టుగా మనం నడవాలి అన్న బాధ. బహుశా నేను నా జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు నేను తీసుకొని నా కాలం పోగొట్టుకున్నాను, కొన్ని సంవత్సరాలు పోగొట్టుకున్నాను, బాగా దుఃఖపడ్డాడు. హానెస్ట్గా నేను చెప్తున్నాను. ఆయన మంచిగా వాడబడుతున్నాడు, కానీ లాస్ట్ 2-3 months చాలా దుఃఖము, వేదనలో అటువంటి ఫేస్ కుండా పోయినాడు. ఒక చిన్న పిల్లోళ్ళగా ఏడ్చుకుంటూ, మూలుగుతూ ఇదే రూఫ్ మీద తను దుఃఖపడుతూ ప్రార్థన చేసినాడు. ప్రభువా, ఐ సరెండర్ లార్డ్. నేను ఒకటే చెప్పాను తనకి, ద కీ ఫర్ ద మిరకిల్స్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ ఒబీడియన్స్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. రేపటి దినము ఏ అద్భుతాల కోసం అయితే ఎదురు చూస్తున్నామో అది నీకు తెలియకపోవచ్చు, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడో నువ్వు ప్రతిరోజు నువ్వు చేసినట్లయితే నువ్వు ఆ అద్భుతంలో పోతావు. దేవుడు నీ వివాహ విషయంలో కార్యం చేస్తాడు, ఆర్థిక విషయంలో కార్యం చేస్తాడు. దేవుడు చెప్పింది ఒకటి, నువ్వు వేరేది చేయడానికి పోయినట్లయితే యు ఆర్ గోయింగ్ టు లూజ్ యువర్ లైఫ్, యువర్ టైం. అప్పుడు బాధపడే లాభం లేదు అని చెప్పడం జరిగింది తనకి. చర్చ్, పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలారా, మీకోసము మీరు బ్రతకడానికి దేవుడు పిలవలేదు. యేసయ్య ప్రాణం పెట్టింది మనము ఆయన కోసం బ్రతకాలని, ఆయన ఉద్దేశాల కోసం బ్రతకాలని, ఆయన ప్రతినిధులుగా మనం ఉండాలని, ఆయనకు మహిమ చెల్లించాలని దేవుడు మనల్ని పిలుచుకుంటే మనము మన స్వార్థం కోసము,
మన అవసరతల కోసము దేవుడిని వాడుకోవడం తప్ప దేవుని కోసము వాడబడ్డానికి సమర్పించుకోకపోవడము చూసి చాలా దుఃఖపడుతున్నాడు. జగత్ పునాది వేయబడక ముందు, నా కుమారుడా, నీ ఎడల నా ఆలోచన ఎట్లాంటిదో నీకు తెలియదు, నా కుమార్తె నీకు తెలియదు, కానీ నీ జీవితాలు చూస్తుంటే చాలా దుఃఖం కలుగుతుంది. ఎందుకు పాడు చేసుకుంటున్నావు, ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు, ఎందుకు నువ్వు ఈ రకంగా నడుస్తూ ఉన్నావని దేవుడు దుఃఖపడుతున్నాడని నేను నమ్ముతా ఉంటున్నాను. దిస్ ఈస్ ఎ వెరీ స్పెసిఫిక్ మెసేజ్ టు ఎవ్రీబడి ఇన్ దిస్ చర్చ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ దేవుడు ఒక రోజు నన్ను నిలబెట్టుకుంటాడులే, ఆల్ ఆఫ్ ఎ సడన్ దేవుడు ఒకసారి నేను మంచి సేవలో వాడుకుంటాడులే, నేను వచ్చేస్తానులే. దేవుడు సర్వభావ అధికారం కలిగిన వాడు కదా, జగత్ పునాది వేయబడక ముందే నిర్ణయించిన వాడు కదా, నిర్ణయించినాడు. నిజంగా సర్వభావ అధికారం కలిగిన వాడే, కానీ సడన్ గా మనం అక్కడికి రాము. మనం తీసుకునే నిర్ణయాలు అక్కడ మనల్ని తీసుకుని వెళ్తాయి. హల్లెలూయా. దాన్ని ఎట్లా పోల్చొచ్చు అంటే, ఒక తల్లిదండ్రులు లేకపోతే తల్లి వంట చేసిన తర్వాత టేబుల్ మీద పెడతారు కదా, పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మన చేతిలోకి ఇట్లా ప్లేట్ ఇట్లా టకామని రా వచ్చేది గాల్లో, అన్నము అవన్నీ ఇట్లా రాదు, మనం దాని దగ్గరికి వెళ్ళాలి. దేవుడు చేతులు కడుక్కోవాలి. మనం సోఫా దగ్గర కూర్చుంటే డైనింగ్ టేబుల్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళాలి. మనం ఆ గిన్నెను తెరవాలి, గంటెను తీసుకొని వేసుకోవాలి, చేతులతో కలపాలి, నోట్లో పెట్టుకోవాలి. అన్ని ఆటోమేటిక్గా జరగవు కదా సహోదరులారా. దేవుడు సిద్ధపరిచినాడు, కానీ నీ సోమర్థనాన్ని నా సోమర్థనాన్ని అయినా అప్రిషియేట్ చేయడైనా. నీ నిర్లక్ష్యం నా నిర్లక్ష్యము. అరే వేడివేడిగా తినురా బాబు అని అక్కడ పెట్టిన తర్వాత కూడా చల్లారిపోతే ఎవరు బాధ్యులు దానికి చెప్పండి? ఎవరు బాధ్యులు దానికి? ఎవరి నిర్లక్ష్యం అది? నీవు దేవుని కోసం సమర్పించుకున్నప్పుడు నువ్వు దేవునితో దేవుని స్వరాన్ని వెంబడిస్తూ దేవుడు కోరినట్లుగా నడవడానికి ప్రతిదినము పరీక్షించుకోవాలి. కానీ ఏం పర్వాలేదులే, నేను దేవుని బిడ్డని, ఏదో ఒక రోజు దేవుడు నన్ను నిలబెట్టుకుంటాడులే. ఏదో ఒక రోజు ఎందుకు నిలబెట్టుకుంటాడు? దానికి తగ్గట్టు నిర్ణయాలు ఏవి, దానికి తగ్గట్టు జీవితం ఏది, దానికి తగ్గట్టు ప్రార్థన ఏది, దానికి తగ్గట్టు విశ్వాసం ఏది, దానికి తగ్గట్టు లోబడే తత్వం ఏది? దానికదే వచ్చేస్తామా మనము? ఈ మెసేజ్ని ఇప్పుడు నేను కంక్లూడ్ చేస్తా ఉన్నాను. దేవుడు సౌల్ని దానికోసము నియమించలేదు, తలంచలేదు, ఏర్పాటు చేసుకోలేదు, అభిషేకించలేదు. తనకు తానే ఆ స్థితికి తెచ్చుకున్నాడు. కాబట్టి మీ జీవితాల్ని, మీ కుటుంబాల్ని ఏ స్థితికి మీరు తెచ్చుకుంటారో ఒకసారి పరీక్ష చేసుకోండి. ఇంతమంది సేవ కోసము, దేవుని పని కోసము చేతులెత్తినారు, కానీ ఒకసారి మీరు ఆలోచన చేసినారా? మీరు తీసుకునే నిర్ణయాలు ఎట్లున్నాయో? పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు నేను, నా ఇల్లు, నా సుఖము, నా వంట, నా తిండి అవే ఉన్నాయి, కానీ దేవుడు ఎక్కడున్నాడు? దేవుని రాజ్యం ఎక్కడ ఉంది? ఇతరులకు మేలుకరంగా నిలబడేది ఎక్కడ ఉంది? ఇతరుల కోసం ప్రార్థన చేసేది ఎక్కడ ఉంది? చాలా సంతోషం. సంఘంలో ఉదయం లేచి జూమ్ కాల్లో విజ్ఞాపన చేస్తున్నారు అందరి కోసము. ఆడియో కాన్ఫరెన్స్ కాల్లో 4 గ్రూపులుగా జాయిన్ అయ్యి అందరు ప్రార్థన చేస్తున్నారు. కానీ జాయిన్ కాని వాళ్ళు ఇంకా ఎంతకాలం పడుతుంది మీకు జాయిన్ కావడానికి? అందరు నడుస్తుంటే మీరు కూర్చొని ఉంటారా? అందరు పరిగెత్తుతుంటే మీరు పడుకొని ఉంటారా? యేసుప్రభు చెప్పలేదా, ఆ గెత్సెమనే తోటలో నాతో కలిసి 1 గంట మీరు ప్రార్థనలో ఉండలేరా? అరే దేవుని రాజ్యం పైన, దేవుని పైన మన దృష్టి ఉన్న వాళ్ళు వాళ్ళ సుఖానుభవంలో ఎందుకు బ్రతుకుతారు? లేచి ప్రార్థనలో గడుపుతారు. ఈ దినాలలో దేవుడి సంఘాన్ని కడగడానికి, ఒక డిసిప్లిన్ తేయడానికి, వాళ్ళ జీవితాల్ని కట్టడానికి ఉదయమే లేపుతున్నప్పుడు, ప్రార్థన చేయడానికే లేవనప్పుడు దేవుని కోసం ఎట్లా వాడబడతాం మనము?
నేను చెప్పే మెసేజ్ మీకు అర్థమై ఉంటుంది, ఇంకా చెప్పే అవసరం లేదు. డోంట్ మిస్ గాడ్స్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. ఈ వాక్యం ఈరోజు వినండి, మరలా పెట్టుకొని మీరు వినండి. బట్ డెఫినెట్లీ డీప్ డౌన్ ఇన్ యువర్ స్పైన్ ఎక్కడో we will experience that shiver in our heart, in our spine. ఆ వణుకు పుడుతుంది మనకి. నేనేమైనా పాడు చేసుకుంటున్నానా ప్రభువా? బహుశా నేనేమైనా తప్పులు చేసి నేను మొండిగా నేను అనుకున్నట్టుగానే బ్రతుకుతున్నానా? నన్ను క్షమించవా ప్రభా? ఈ స్థితిగా నేను ఎండ్ కావద్దు, ఈ రకంగా ఆ ఉద్దేశాలు నేను పోగొట్టుకోకూడదని మనం అందరం పశ్చాత్తాపంతో వెతికే అవసరం ఉంది. ఎంతమంది ఇస్కరియోతు యూదాలాగా తయారవ్వాలనుకుంటున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. అందరు కనబడితే బాగుంటుండే నాకు. ఎంతమంది ఇస్కరియోతు యూదాలాగా ఉండాలనుకుంటున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఎండింగ్. ఎంతమంది జీవితాలు నిజంగా సౌల్లాగా ఎండ్ కావాలనుకుంటున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఎంతమంది జీవితాలు ఏలీలాగా ఎండ్ కావాలనుకుంటున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. సహోదరులారా, మన ఎండింగ్ సరిగా ఉండాలి. సరిగా స్టార్ట్ కాకపోయినా పర్వాలేదు, కానీ ఎండింగ్ మంచిగా ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ మెండుగా దీవించి ఆయన కోసము, ఆయన మహిమ కోసము, ఆయన రాజ్యం కోసము, ఆయన ఉద్దేశాల కోసం బలంగా మిమ్మల్ని నిలబెట్టుకొని వాడును గాక. దేవుడిని తప్పుగా అర్థం చేసుకోకండి. ఆయన సర్వభావాధికారం కలిగిన వాడే, మంచి ఉద్దేశాలు కలిగిన వాడే. నాశనం చేసుకునేది, నాశనాన్ని నడిపించేది ఆయన కాదు. మన నిర్ణయాలు, మన అహము, మన అహంకారము, మన తప్పిదములు మనల్ని ఆ స్థితికి తీసుకొచ్చినాయని మనం గ్రహిస్తాం, సమర్పించుకుందాం, బాగు చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ పాటను మనం పాడుకుంటూ మనము